నమస్కారం. జై పోచమ్మ తల్లి. ఇది మనకు కనిపిస్తుంది పోచమ్మ తల్లి దేవాలయం. ఇది మా తాత ముత్తాతల నుండి దేవాలయం ఉంది ఇక్కడ. మేమే కాకుండా మా తాతలు మా ముత్తాతలు ఎంతమందికి పంతులు గారు చెప్పినట్టుగా ఎన్నో తరాల నుండి ఈ గుడిని మేము పూజిస్తున్నాము. అండ్ ప్రతి ఆషాఢ మాసంలో మాకు ఫస్ట్ మాంకాలమ్మ టెంపుల్కి, తర్వాత ఇక్కడ పోచమ్మ టెంపుల్కి, అట్లా దుర్గమ్మ టెంపుల్కి అట్లా వెళ్ళి అందరి బోనాలము ఇక్కడ ఎక్కిస్తాము. మేము కోరిన కోరికలు కూడా ఇక్కడ నెరవేరుతాయి. ఎస్పెషల్గా నా పర్సనల్గా చెప్తున్నాను, నేను మిలిటరీలో జాబ్ చేస్తున్నాను. ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నేను అమ్మవారిని తలుచుకున్నాను. నాకు అటువంటి క్లిష్టమైన పరిస్థితుల నుంచి కూడా అమ్మవారు నన్ను బయటికి సేవ్ చేసింది. సో అందరికీ థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ జై పోచమ్మ తల్లి. ఇది పోచమ్మ తల్లి తుర్కపల్లి విలేజ్, షామీర్పేట్ మండల్, మేడ్చల్ డిస్టిక్. ఈ పోచమ్మ తల్లి చాలా పురాతనమైనది, చాలా పవర్ఫుల్ ఉంటుంది. అనుకున్నది కూడా మనం మొక్కుకుంటే 100% అది పక్కా నెరవేరుతుంది. ఆ పోచమ్మ తల్లి అంటే ఇప్పుడు కాదు, పురాతనమైనది. మా తాతలు మా ముత్తాతల నుంచి కూడా ఇది అంటే మామూలుగా చెప్పాలంటే వెనుకటి నుంచి అంటారు. అప్పటి నుంచి కూడా ఇది సజావుగా చాలా బ్రహ్మాండంగా బోనాల ఉత్సవాల్లో జరుగుతున్నాయి. మన ఊరోళ్ళు కానీ పక్క చుట్టాలు వచ్చినా కానీ మంచిగా అందరూ ముడుపులు చెల్లించుకుంటారు. ప్రతిసారి ఇదే విధంగా మేము కుమ్మరోళ్ళము, మా వతన ఉంది ఈసారి ఇదే విధంగా కొనసాగుతుంటుంది. చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. మాకు కూడా ప్రశాంతత. అమ్మని నమ్ముకుంటాము. ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా మన ముడుపులు చెల్లించడము, ఇప్పుడు కోళ్ళు కోసుకోవడం కానీ, మేకలు కానీ, కొబ్బరికాయలు కానీ, జలవ కడవలు, బోనాలు, ప్రతి ఒక్కటి విధంగా ఈడికే వచ్చి కొందరు బోనాలు కూడా చేస్తుంటారు. అది కూడా వాళ్ళకు ఆ మొక్కు అన్నట్టు ఈడికే వచ్చి కూడా చేస్తుంటారు. అది చాలా మంచిగా అనిపిస్తుంది. మాకైతే చాలా ఆనందంగా ఉంటుంది. ప్రతిసారి ఇయర్ బోనాల పండుగ జరుపుకుంటుంటాము. ఈ పోచమ్మ తల్లిది ఊరోళ్ళందరూ మంచి సపోర్ట్ చేస్తారు.